ప్రైజ్లా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించిన ఒక మాట మీకు పరిచయం చేయడానికి ఇష్టపడతాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తీయడానికి ప్రయత్నం చేయండి. కీర్తనలు 63వ అధ్యాయము, కీర్తనలు 63వ కీర్తన 1-2 వచనం. దేవా, వేకువనే నిన్ను వెతికెదను, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. దేవా, వేకువనే నిన్ను వెతికెదను, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఇక్కడ దావీదు ఒక మాట అంటాడు. ఎప్పుడు లేస్తాడంట? దావీదుకి ఈ అలవాటు ఉందంట. వేకువనే లేచి దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు. దావీదు ఇప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటాడు, నా ప్రాణమా, స్వరమండలమా, సితారా మేల్కొనుము, వేకువనే నా దేవునికి నేను వెతికెదను, వేకువనే నా దేవుని వెతికెదను. ఈరోజు నేను అంటాను, ఈరోజు ఉదయకాలం ఈ వాగ్దాన సందేశం వింటున్నా ఓ అన్న, ఓ అక్క, ఓ తల్లి, ఓ చెల్లి, ఎంతమంది వేకువనే లేచి దేవుని సన్నిధి వెతకగలుగుతున్నాము? ఎంతమంది దేవుని సన్నిధిలో ఉదయకాలమే లేచి ప్రార్థన చేయగలుగుతున్నాము? మన మొదటి మాట, మన మొదటి గడియ, రోజులో మొదటి గడియ ఎంతమంది దేవుడికి ఇవ్వగలుగుతున్నాము? ఎందుకు? దావీదు జీవితంలో దావీదుకి ఒక అలవాటు ఉంది. చూడండి, 57వ కీర్తన అప్పుడు కూడా దావీదు ఇదే మాట అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, వేకువనే నా ప్రాణమా సితారా మేల్కొనుము అంటారు. అదే మాట మళ్ళీ ఎక్కడ రాస్తాడంటే 63వ కీర్తనలో ఉంటుంది. మళ్ళీ ఇదే మాట మళ్ళీ ఎక్కడ ఉంటుందంటే 108వ కీర్తన 2వ వచనంలో కూడా ఉంటుంది. ఏమంటాడు? ఎప్పుడు దావీదు ఏమంటే, నేను వేకువనే నా దేవుని సన్నిధికి. అందుకనే 119వ కీర్తనలో ఒక మాట అంటే చాలా నచ్చుద్ది. ఆ మాట, జనులు మందిరానికి వెళ్తున్నప్పుడు అని చెబుతున్నప్పుడు అంటే తనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుందంట. చూడండి, ఇక్కడ సంతోషం మనకి రకరకాలుగా కలుగుతాయి. కొంతమందికి అన్నీ ఉంటే సంతోషం, లేకపోతే కొంతమందికి నచ్చిన తిండుంటే సంతోషం, లేకపోతే మనకి నచ్చిన వ్యక్తులు మన చుట్టూ ఉంటే సంతోషం, లేకపోతే మనకు నచ్చిన స్థలాలకు వెళ్తే సంతోషం. ఇలా మనుషులుగా రకరకాల సంతోషాలు ఉంటాయి. కానీ దావీదుకి సంతోషం ఏంటంట? వేకువనే దేవుని వెతకడం. అందుకని దావీదు జీవితంలో చాలా అవమానాలు ఉన్నాయి. దావీదు జీవితంలో చాలా నిందలు ఉన్నాయి. దావీదు జీవితంలో చాలా పోరాటాలు ఉన్నాయి. దావీదు జీవితంలో ఎప్పుడు సహకరించేవాళ్ళు, ప్రోత్సాహపరిచేవాళ్ళు, బలపరిచేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు దావీదుకి ఎక్కువగా ఇప్పుడు ఎక్కడా కనిపించరు. అందుకనే దావీదు ఒక కీర్తనలో అంటాడు, నా తల్లి నన్ను విడిచింది, నా తండ్రి నన్ను విడిచిన, యెహోవా నన్ను చేరదీశాను, నన్ను విడవలేదు, నన్ను ఎడబాయలేదు అని అంటాడు. అయితే దావీదు అన్ని కష్టాల మధ్యలో, దావీదు అన్ని కడగర్ల మధ్యలో, దావీదు అన్ని నిందల మధ్యలో, దావీదు ఇంట్లో వాళ్ళ పోరాటాలు, బయట వాళ్ళ ద్వారా పోరాటాలు, ఇది రకరకాల సమస్యల మధ్యలో కూడా ఎక్కడ దావీదు తన భక్తి జీవితము పాడవలేదు. ఎక్కడ దావీదు తన భక్తి జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి నిందించినట్లు కానీ, దేవుణ్ణి దూషించినట్లు కానీ, దేవుణ్ణి ప్రశ్నించినట్లు కానీ, దేవుణ్ణి సన్నిధిలో సనిగినట్లు కానీ ఎక్కడా మనకు కనిపించదు. ఈ లోకంలో చూస్తే, ప్రస్తుత కాలంలో చూస్తే, చిన్న సమస్య రాగానే చాలామంది దేవుని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, దేవుని మీద సనిగే వాళ్ళు ఉంటారు, మందిరాన్ని మానేసే వాళ్ళు ఇంకా కోకొల్లో. కానీ దావీదు తన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధల మధ్యలో ఎందుకు దావీదు జీవితము, భక్తి జీవితము, ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ తొలగిపోలేదు, ఎక్కడ తొట్టిల్లిపోలేదు. ఎందుకు అనంటే దావీదుకి అలవాటు ఏంటో తెలుసా? ప్రతిరోజు, ప్రతి దినము వేకునే తన దేవుని వెతికే అలవాటు, దేవుని ముఖ దర్శనము. అందుకని ఒక దగ్గర అంటే, అయ్యా నీ ముఖ దర్శనమే నాకు విజయం ఇస్తుంది, నీ ముఖ దర్శనమే. ఎందుకు? వేకునే లేచి చాలాసార్లు అంటారు, నేను అంటాను, కొంతమంది అంటారు, ఉదయం లేచి నేను ఎవరి ముఖం చూశానో అందుకని ఈరోజు నాకు దీవెనకరంగా లేదు, ఈరోజు నాకు ఆశీర్వాదకరం లేదు, లేకపోతే పలానా వాళ్ళ ముఖం చూశానండి అందుకే నాకు ఇలా అయ్యిందండి అని ఏవో రకరకాలుగా చెప్తూ ఉంటారు. నేనంటే మనం ఆరాధిస్తున్న దేవుని ముఖ దర్శనము చేయగలిగితే, ఎందుకు దావీదు భక్తి జీవితం ఎక్కడ తొనగలేదు? ఎందుకు దావీదు భక్తి జీవితము ఎప్పుడు ఒకే రీతిగా? ఎందుకు? ఇంకా రోజు రోజుకి ఇంకా తన ప్రయాస పెరిగింది, తన ప్రార్థన పెరిగింది, తన తృష్ణ పెరిగింది. ఇక్కడ అంటారు, దేవా, వేకువనే నేను విడిచింది, నా ప్రాణము నీ కొరకు ఏం కొనుక్కుందంట? తృష్ణ గొనుచున్నదంట. తన ప్రాణము దేవుని కొరకు ఆశ గొనుచున్నది. ఎందుకు? దావీదు ప్రతిరోజు 7 మార్లు, దావీదు మనలాగైనా సామాన్యమైన వ్యక్తి అండి. మనకే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసే సమయం ఉండదు. ఏవో రకరకాల పనులు, రకరకాల వ్యాపకాలు, రకరకాల బాధ్యతలు, బరువులు. కానీ రాజు అయ్యుండి, మహారాజు అయ్యుండి, ఓ గొప్ప వ్యక్తి అయ్యుండి దావీదుకి నేను అంటాను, 7 సార్లు స్తుతించే సమయం ఎక్కడుంటుందండి? అన్నిసార్లు ప్రార్థించే సమయం ఎక్కడుంది? ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనంటే, వేకునే దావీదు ఎవరి ముఖాన్ని చూసేవాడు? వేకునే
దావీదు ఎవరితో మాట్లాడేవాడు? వేకునే దావీదు ఎవరి సన్నిధికి వెళ్ళేవాడు. అందుకనే అప్పుడప్పుడు అంటారు వేకునే లేస్తే, చాలామంది సమయం గురించి చెప్పినప్పుడు ఎవరైతే జీవితంలో మొదటిగా పెందలకాడ లేస్తారో, ఎవరైతే తమ జీవితంలో ఉదయం లేచే అలవాటు ఉంటే వారి జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారని చాలాసార్లు గొప్ప వ్యక్తులు చెప్తారు. గొప్ప వాళ్ళ జీవిత చరిత్ర మనం చదివితే, బయోగ్రఫీలు చదివితే, వాళ్ళ హిస్టరీలు చదివితే, వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చూడగలిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా నేను చాలా పెందలకాడ లేస్తానండి, నేను వేకోనెలు లేస్తానండి, ఇలా చెప్తారు. నేనంట ఒక వ్యక్తి పెందలకాడ లేస్తే, వేకోనెలు లేస్తే, ఒక లోక సంబంధమైన వ్యక్తి, అంత గొప్పగా వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తే, నేనంట మరి ఆత్మ సంబంధులు వేకునే లేచి ఆత్మ సంబంధమైన దేవుని ముఖదర్శనం చేస్తే ఇంకా వాళ్ళ జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో, ఎంత దీవెనకరంగా ఉంటాయో. చాలామందికి ఓ గొప్ప దైవజనుడు చెప్తారు. ఏమంటారంటే ప్రార్థన అంట చాలామందికి స్టెప్నీ టైర్ లాగా ఉంటుందంట. నేనంటాను ప్రార్థన ఎప్పుడు ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి ఏమై ఉండాలో తెలుసా? స్టీరింగ్ చక్రం లాగా ఉండాలంట. చాలామందికి స్టెప్నీ చక్రం లాగా ఉంటుందంట. అంటే ఏంటి? స్టెప్నీ ఒక కారుకి స్టెప్నీ చక్కగా ఉంటుంది అంటే ఎక్స్ట్రా చక్రం ఉంటుంది. ఎప్పుడు అది అవసరానికో కావాల్సిన వచ్చినప్పుడు అవసరం కలిగినప్పుడే వాడుకుంటారు. కానీ స్టీరింగు కారు ఎక్కిన కాంచి మన ప్రయాణం దిగేంత వరకు స్టీరింగ్ నడిపితేనే మనం ప్రయాణం ముందుకు సాగుతాం. అందుకనే దావీదు జీవితంలో ఎందుకు ఆశీర్వాదకరంగా, ఎక్కడ భక్తి జీవితం తొనకలేదు, ఎందుకు భక్తి జీవితం ఆశీర్వాదకరంగా ఉంది అనంటే అతనికి ఏ అలవాటు ఉందో తెలుసా? వేకుడే లేచి దేవుని సన్నిధిలో తన ప్రాణానికి ప్రతిరోజు చెప్పుకున్నాడు. నిద్రపోయే ముందు దావీదు తన ప్రాణానికి వేకువలే లేవాలి సితారా అని తన ప్రాణాన్ని చెప్పుకుంటున్నాడు. అందుకనే తన భక్తి జీవితము, తన ఆధ్యాత్మిక జీవితం, అందుకని దేవుని హృదయానుసారిగా దేవుడి చిత్తము చేసే వేకుని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు తన ఉద్దేశాలు చెప్తాడు, తన చిత్తము చెప్తాడు, తన ఆలోచన చెప్తాడు. ఆయన లాంటి ఆలోచన చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి నీ ఉదయకాలము నీకు ఏ ఆలోచన కావాలో, ఎలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలో, ఏ సమస్యలు ఉన్నాయో, వాటిలో ఎక్కడ వెళ్ళాలో, ఏ వైపుకు వెళ్ళాలో తెలియకపోతే ప్రతిరోజు నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే, ఆయన సన్నిధిని వెతకగలిగితే, వేకునే లేచి నీ మొదటి మాట, నీ మొదటి గడియ దేవుడికి ఇవ్వగలిగితే ఆ దినమంతా నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ దినం మాత్రమే నీ ఆధ్యాత్మిక జీవితం, నీ భక్తి జీవితం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఎప్పుడు ఒకేలాగా దేవుని స్తుతించగలుగుతావు, ఆరాధించగలుగుతావు. అలాంటి కృప దేవుని మనకు కావాలి అంటే ప్రతిరోజు నువ్వు కూడా వేకున లేచి నీ దేవుని ముఖదర్శనం చేయండి. ఖచ్చితంగా ఆయన మీ జీవితాలకు కావాల్సిన ప్రతి సహాయాన్ని అందిస్తాడు. మీ భక్తి జీవితము నిన్నటికంటే మునుపటి కంటే అధికంగా ఉంటుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు, కృపగల దేవా నీ కొందనాలు. ఈ ఉదయకాలం దావీదు గారిని ఆయన మా ముందు పెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందన. దావీదు తన భక్తి జీవితంలో నీ హృదయానుసారిగా నీ చిత్తము చేసే వ్యక్తిగా మారగలిగాడంటే వేకునే లేచి ప్రతిరోజు నీ పాదాలు పట్టుకొని నీ ముఖదర్శనం చేయగలిగాడు. కాబట్టి అలాంటి కృపనైనా మీరు ఇచ్చారు. ఈ ఉదయకాలంనైనా ఎంతమంది ఇప్పటికీ నీ పాదాలు పట్టుకొని నీ ముఖదర్శనం చేసినైనా అయ్యా ఈ లోక పనుల మధ్యలోకి వచ్చారో నైనా, ఈ లోక వ్యాపకాలు చేయడానికి వచ్చారో నైనా, వారి పని స్థలాలకు వెళ్తున్నారో, వారి కాలేజీ స్థలాలకు వెళ్తున్నారో, అయ్యా వారు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారో నైనా ప్రతి పనిలోనూ మీ జయము అనుగ్రహించింది. దావీదు తన భక్తి జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉందో నైనా, ఉదయం ఇప్పటికే ప్రతిరోజు నైనా మానక మొదటి గడియ వేకునే లేచి స్తుతించి ఆరాధించి మహిమపరిచి నీ పాదాలు పట్టుకునే అలవాటు ఎంతమంది ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ మునుపటికంటే అధికమైన కృపతోనైనా అయ్యా మీరు నింపి బలపరిచినైనా, అయ్యా బలవంతులుగా మార్చి అభిషేకించినైనా, అయ్యా నీ బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఆటంకాలు లైమ్ చేస్తున్నగా కృప చూపించినైనా, మేమందరూ వేకుని లేచి నేను స్తుతించి ఆరాధించినైనా, దావీదు వల్లనైనా నీ హృదయానుసరంగా మారే కృప అందరికీ దయచేసినైనా, తోడై ఉండమని దీవించినైనా, పగలు ఎండ దెబ్బకు తగులుకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగులుకుండానైనా నీ ప్రజల చుట్టూ కంచి వేసి నీ కాపు నుంచి నీ భద్రత ఉంచినైనా క్షేమాన్ని దయచేయమని యేసునామని అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.